హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనము నిన్ననే రిలీజ్ అయిన స్టేట్ ర్యాంకుల ఆధారంగా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఈ ఇయర్‌లో ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది రాశారు, వాళ్ళకి ఏ విధంగా అప్పుడు ర్యాంకులు ఫ్లక్చుయేట్ అయినాయి, ఈ ఇయర్ కూడా ఏ విధంగా చివరికి ఏ విధంగా ఉండబోతున్నాయని చిన్న ప్రయత్నం చేద్దాం. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇదే అబ్సల్యూట్ అయితే కాదు. 90% ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అని మాత్రమే మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే. చిన్న క్లారిటీ. ఓకే. కమింగ్ టు ద లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్ కంపారిజన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ అపియర్ అయిన వాళ్ళు జనరల్ కేటగిరీలో అంటే లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ ఇందులో లేదు. ఓన్లీ జనరల్ కేటగిరీ ఓసీ అని మాత్రమే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఓసీ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 6277. ఈసారి జనరల్ కేటగిరీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ జనరల్, మళ్ళీ ఇందులో ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓన్లీ జనరల్‌లో అపియర్ అయిన వాళ్ళు 9672. ఓకే. ఈ 9672 ఏ విధంగా మార్పు చెందబోతుందో చూద్దాం. పోయినసారి ఓసీలో క్వాలిఫై అయిన వారు డెన్సిటీ ప్రకారం చూసుకుంటే, సీరియల్ నంబర్ ప్రకారం చూసుకుంటే 512కు కట్ ఆఫ్ కావాలి. కానీ ఇందులో కొంతమంది ఆల్ ఇండియా కోటాకు వెళ్తారు కాబట్టి, అందులో సీట్ అలాట్ అయిన వాళ్ళు చూసుకునుంటే 512కు కట్ ఆఫ్ అవ్వాల్సింది మనకెంత కట్ ఆఫ్ అయిందంటే 452కు లాస్ట్ థర్డ్ ఇయర్ రౌండ్ వరకు కట్ ఆఫ్ జరిగింది. లాస్ట్ ఇయర్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అందులోనే ఉంది. ఈ ఇయర్ వచ్చేసి మనకు కంటిన్యూ సీరియల్ చూసుకుంటేనే అంటే మనకున్న 2130 సీట్స్‌ను చూసుకుంటే కంటిన్యూగా మనకు స్టేట్ కోటాలో ఓన్లీ జనరల్ చూసుకునుంటే 470కి కట్ ఆఫ్ అవుతుంది. అంటే మనకు ఈ 470 అనేది ఆల్ ఇండియా కోటాలో కొంతమంది సీట్ సాధిస్తే అంటే ఎయిమ్స్‌లో గాని, లేదంటే ఆల్ ఇండియా గవర్నమెంట్ కాలేజ్‌లో ఆ 15% కోటాలో సీట్ సాధిస్తే అప్రాక్సిమేట్‌లీ 450 నుంచి 465 మధ్యలో ఈసారి కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది జనరల్ కేటగిరీ. నెక్స్ట్ కమింగ్ టు ద ఓబీసీ. ఈడబ్ల్యూఎస్. సారీ, ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్‌లో లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ డాటా అని సెపరేట్‌గా ఇవ్వలేదు. ఓసీ డాటా అని మాత్రమే క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. అందులోనే ఈడబ్ల్యూఎస్ సీట్లు కొన్ని కేటాయించడం జరిగింది. ఈ ఇయర్ క్లియర్‌గా ఈడబ్ల్యూఎస్‌ను సెపరేట్ చేసి 10% రిజర్వేషన్ ఉంది అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఒకవేళ అదే ఈడబ్ల్యూఎస్‌ని కంటిన్యూగా ఈడబ్ల్యూఎస్ సీట్లు కంటిన్యూగా ఫస్ట్ ర్యాంక్ నుంచి మనకు 527 మందికిస్తే అప్రాక్సిమేట్‌లీ 504 మార్కులకు కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 1,97,952 ర్యాంకు కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇందులో గూడా ఆల్ ఇండియా ర్యాంక్‌లో సీట్ ప్రొక్యూర్ చేసుకుంటారు. ప్లస్ ఓసీకి ఎళ్ళిపోతారు. జనరల్‌లో కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి, ఇది అప్రాక్సిమేట్‌లీ ఇది కూడా 465 నుంచి 450 మధ్యలో కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ 90% ఉంది. కమింగ్ టు ద ఓబీసీ. ఓబీసీకొచ్చేసి 2023లో ఏ విధంగా ఉంది అనంటే, ఆ ఇచ్చిన డాటా ప్రకారంగా కంటిన్యూగా చూసుకుంటే 511కు కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 90,394కు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇందులో గూడా సేమ్ యాజ్ యూజువల్‌గా ఆల్ ఇండియా కోటాకు కట్ ఆఫ్ ఎళ్ళిపోతే, కొంతమంది ఆల్ ఇండియా ఎయిమ్స్‌లో గాని, ఆల్ ఇండియా కాలేజ్‌లో గాని జాయిన్ అవుతే వచ్చిన ర్యాంక్ ఎంత అంటే అప్పుడు వచ్చిన ర్యాంకు ఒకసారి ఆపు. ఈసారి ఓబీసీ అపియర్ అయిన వాళ్ళు 21,571. ఇందులో ఎక్స్‌పెక్టెడ్‌గా మనం కంటిన్యూ‌గా తీస్తే 440 వస్తుంది. ఇందులో ఆల్ ఇండియా ర్యాంక్ పోతే అప్రాక్సిమేట్‌లీ 430 కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఎస్సీ. పోయినసారి ఎస్సీలో ఎంతవరకు అంటే అపియర్ అయిన వాళ్ళు 4,445. అందులో కట్ ఆఫ్ వచ్చేసి అంటే జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 436. ఓకే. జనరల్‌గా కట్ ఆఫ్ ఎంతకుండాలి అనంటే 436 కట్ ఆఫ్ ఉండాలి. కానీ జరిగిన కట్ ఆఫ్ ఎంత అంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 390 కట్ ఆఫ్ ఉంది. అంటే దీనిలో వేరియేషన్ ఎంతుంది? 40 మార్క్స్ వేరియేషన్ ఉంది అప్రాక్సిమేట్‌లీ. సో, ఆ 40 మార్క్స్ వేరియేషన్ ఇట్లా ఈ సంవత్సరం చూసుకుంటే ఎలా ఉంటది అనంటే, ఇప్పుడు ఈ సంవత్సరం అపియర్ అయితే ఎంత? 8532. అప్రాక్సిమేట్‌లీ ఒకవేళ తీసుకునుంటే మనకి ఇంక పోయినసారి కంటే తగ్గే అవకాశమే ఉంది. అంటే కంటిన్యూ‌గా సీరియల్‌గా తీసుకుంటే ఎంత కట్ ఆఫ్ వస్తది? 430. ఇందులో కూడా మీకు ఆల్ ఇండియా కోటాకు అక్కడ కట్ ఆఫ్ పోతుంది కాబట్టి, ఈసారి గూడా 480 నుంచి 395 మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే. యాక్చువల్‌గా అందరూ మారుతదనుకున్నారు గానీ, మారే అవకాశం చాలా తక్కువ. కమింగ్ టు ద ఎస్టీ.
ఎస్టీకొచ్చేసి పోయినసారి అపియర్ అయిన వాళ్ళు 4045. ఈసారి అపియర్ అయిన వాళ్ళు 5162. ఓకే. ఒకవేళ సీరియల్‌గా అంటే ఎస్టీ సీరియల్ చూసుకునంటే పోయినసారి కట్ ఆఫ్ అవ్వాల్సింది ఎంత అంటే 462. సారీ 466. కానీ కట్ ఆఫ్ ఎంతకయింది అనంటే 400 ఎగ్జాక్ట్ 400 కట్ ఆఫ్ అయింది. అంటే వేరియేషన్ ఎంత? 60 మార్క్స్ వేరియేషన్ ఉంది. ఈసారి అదే 5500 5162 కట్ ఆఫ్‌కు ఈసారి సీరియల్ తీసుకునుంటే ఎంత కట్ ఆఫ్ వస్తుంది మనకు? ఉన్న సీట్లు ఎన్ని అంటే 395 సీట్స్‌కు సీరియల్ తీసుకునుంటే 412 కట్ ఆఫ్ రావాలి. కానీ ఆల్ ఇండియా కోటాకు ప్లస్ అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చూసుకునండి తీసుకునుంటే అప్రాక్సిమేట్‌లీ 390-395 కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎస్టీకి. సో, ఇది మేము అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నదే. మా అప్రాక్సిమేట్ అంటే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందనంటే ఈసారి 2024లో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 458, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 465. అంటే జనరల్‌లో 458 అంటే 2,70,000 దాకా ర్యాంక్ కట్ ఆఫ్ ఎళ్తుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 465, 2,55,000 ర్యాంక్ దాకా ఎళ్తుంది. అండ్ ఓబీసీ వచ్చేసి 424 అండ్ ర్యాంక్ వచ్చేసి 3,20,000 దాకా అప్రాక్సిమేట్‌లీ ర్యాంక్స్ కట్ ఆఫ్ వస్తుంది. ఎస్సీ వచ్చేసి 390, ఎస్టీ వచ్చేసి 394-396 ఈ మధ్యలోనే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో, ప్లీజ్ కమెంట్ ఆన్ దిస్. ఎందుకంటే మా చిన్న ప్రయత్నం చేసినాము. కమెంట్ చేయండి. ఈ ర్యాంక్ వరకే కట్ ఆఫ్ ఉంటుందా? లేదా? అనేది మీరు కూడా చేసి చూడండి. అప్రాక్సిమేట్‌లీ ఇంతే ఉండంటే మాతో షేర్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ ఫర్ ద ఏఆర్ ఎడ్యుకేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇట్లాంటి వీడియోలు మీకు ఎన్నో వస్తాయి. మళ్ళీ రేపు మీకు నిన్నొచ్చిన అప్లికేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మీకొకటి చిన్న ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో మీకు సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఏఆర్ ఎడ్యుకేషన్స్.